మంచిర్యాల జిల్లా సోమనపల్లిలో ఎర్రచెరువు మెట్ట ప్రాంతాలకు వెళ్లే కాలువను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ కాలువ నీటి ఆధారంగా 300 ఎకరాల్లో 2 పంటలు పండేవని, ఇప్పుడు కాలువ లేకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు వాపోయారు. త్వరలో కాలువను పునరుద్ధరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అలాగే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకటి శరణ్కు పోయేటిది ఓ లింకు కాలువ, ఇంకొకటి మెట్ట ప్రాంతానికి పోయేది, ఇంకోటి బూరు చెరువు పోయేది. దీనికి ఇట్లా తవ్వేందు జేసీబీ తోటి ఆయన మాట్లాడతారా మంచిగా మాట్లాడుతున్నారు. జరిగిన దానికి వాళ్ళు మన కాంప్లైంట్ ఇస్తారు. అంటే రైతుల కోసం మాట్లాడితే కరెక్ట్ అన్నారు. ఇక్కడ కొత్త ఇది గై ఉంది, ఇది అటు పోతుంది. ఈ తూములకే నీళ్లు ఈ శరణ్కు కానీ, ఇటు మెట్టె ప్రాంతాలకు కానీ, ఇటు ఇంకో బూరు చెరువు అనేది ఉంటుంది. ఆ చెరువు అటు కూడా ఏముంటాయంటే అకసాయి పొలాలు ఉంటాయి, దానికి కూడా పోయే నీళ్ళు ఈ తూము నుండే ఇక్కడ నుండే పోతాయి. 2 పంటలకు ఇండ్లకై పోయే కాలువనే అది తీసేసిండ్రు. 2 లింకులు తీసేసి 3 లింకులు ఉండే ఇళ్ళకై పోయేదాన్ని ఆ 2 లింకులు తీసేసిండ్రు. 1 లింక్ ఉన్నది చెరెన్క పోయేది ఉన్నది. మెట్టె ప్రాంతానికి ఇటు బూరు చెరువు పోయేదాన్ని 2 తీసేసిండ్రు. జరిగిన కాక మా ఆయన ఇప్పుడు ఇంకా శుద్ధి కట్టలే తోకల మల్లేసి సోమన్పల్లి విలేజ్. ఇదేదో మెట్టె ప్రాంతాలకు ఇటు చెరెన్కకు ఇటు పోతే బూరు చెరువు కిందికి బూరు చెరువుకి నీళ్ళు పోయడానికి ఉన్నాయి. అయితే అట్లాగే 2 పీడర్లు తీసేసి 1 పీడర్కే నీళ్ళు పోతున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే రాజకీయ నాయకులు మొన్న గెలిచినటువంటి సర్పంచ్ నిర్లక్ష్యమా, ఉప సర్పంచ్దా, మరి దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు మాకైతే ఏం తెలియదు. అయితే అదే విషయంలో ఏంటంటే మేము ఇటు వచ్చి చూసేసరికి రోడ్ కాడికి ఏదో తీసినాయని కనబడతాయని చూసే వరకు వచ్చి దీన్ని కాలువని తీసి తవ్వేసి ఉన్నాయి. ఇది ఏం చేసిందని చూస్తే జేసీపీ. మరి జేసీపీ ఎవరిది ఏందని ఆరాధించినాము. జేసీపీ ఎవరిది అనేది మాకు తెలియలేదు. సరే జేసీపీ కూడా తెలుసుకోవాలి, ఇది పనిచేసింది ఎవరో తెలుసుకోవాలి, ఇది చేయించింది ఎవరో తెలుసుకొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్కి కానీ, అధికారులకు కానీ, మీడియా మిత్రులకు కానీ నేను తెలియజేస్తున్నాను. ఇది ఎవరైతే ఇటువంటిది చేసిండ్రో ఈ కాలువను కూడిపేసి వాళ్ళ మీద చట్టరీక చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు తుమ్మల మహేందర్ రెడ్డి. ఇది సోమన్పల్లి గ్రామ పంచాయతీలోని ఎర్రచెరువు అని పిలువబడుతుంది. దీని కింద దాదాపు
200-300 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు కానీ 3 ఫీడర్ ఛానళ్ళ ద్వారా నీరును పారించడం జరుగుతుంది. ఒక ఫీడర్ ద్వారా మా గ్రామ పంచాయతీ పరిధిలోని బూరు చెర్లకు ఒక ఫీడర్ ఛానల్ ద్వారా, ఒక ఫీడర్ ఛానల్ ద్వారా ఎర్ర చెరువు ఆయకట్టుకు, మధ్య ఫీడర్ ద్వారా ఎర్ర చెరువు మిట్ట ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం ఉద్దేశించి అలాంటి ప్రభుత్వాలు సదుద్దేశంతో చేసిన మంచి పనిని కొందరు అక్రమార్కులు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కాలువలను పూడ్చివేయడం జరిగింది. దానివల్ల ఆయకట్టు రైతులకు తీవ్రమైన ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. రైతులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే దీన్ని తొలగించారో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రాధేయపడతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.